ఏమా నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయి ఎంచక్క అంజలి అని సైన్ చేస్తే కొట్టేస్తావేంటి? అమ్మో అమ్మో బాబోయ్, చంపేస్తుంది బాబోయ్. ఓమో, ఓ మహేష్ గారు, ఓ రాజేష్ గారు, త్వరగా రండి, నన్ను ఇక్కడ చంపేస్తుంది, త్వరగా రండి. ఓమో రక్తం, రండి త్వరగా రండి, చంపేస్తుంది బాబోయ్, రండి రక్షించండి, రండి. చాలా రక్తం పోయిందండి, చాలా రక్తం పోయింది. ఎంత కొట్టేసిందో చూడండి, బాగా కొట్టింది. అసలు ఏం జరిగిందో చెప్పరా? ఈ రాక్షసి సంతకం పెట్టమన్న పాపానికి చావు కొడుతుంది సార్. ఏమ్మా, రక్తం కళ్ళ చూడడానికి ఇక్కడికి వచ్చావా? సార్, ఏదో పొరపాటు జరిగింది, వదిలేయండి. వదిలేయాలా? మా పిల్లల్ని బయటికి వదలాలంటేనే భయమేస్తుంది. ఈవిడ చూపికే మా వాడు పక్క తరిపేశాడు. మా వాడిని కూడా ఈ పిచ్చిది ఇలాగే కొట్టుంటది. ఈవిడ్ని ఇలాగ వదలకూడదు, మెంటల్ హాస్పిటల్ పంపించేయాలి. ఏం మనిషివమ్మా నువ్వు? ఇలాంటి దాన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. మనుషుల్లో కొడతారైంది. Shut up! Just shut up! మా అక్క వాళ్ళ పాపని కొట్టిందని చెప్తున్నారు కానీ ఎందుకు కొట్టిందో రీజన్ చెప్తారా? నా బండి సీట్ ని బ్లేడ్ తో కోసింది. ఆ విషయం మీకు తెలుసా? ఇంకోసారి మా అక్కనేమన్నా అంటే చంపేస్తాను. తన విలువ మీకేం తెలుసు? పిచ్చిది గిచ్చిది అంటే మర్యాదగా ఉండదు. ఏంటి, మా అక్కని ఎర్రగడ్డలో చేర్పించాలా? వయస్సు తేడా కూడా చూడను, మొహాలు పగిలిపోతాయి. ఇంకోసారి అలా మాట్లాడితే మీలో ఎవరికి మర్యాద దక్కదు. మా అక్కకి నేనంటే ప్రాణం. పేరులో కూడా మమ్మల్ని దూరం కానివ్వదు. అర్థమైతేనే ఇటువైపు రండి, అర్థం కాకపోతే ఎవ్వరు ఇటువైపు రావద్దు, చూడొద్దు. మరి శివయ్యని ఎందుకు కొట్టిందమ్మా? తనకు నచ్చని పని చేస్తే నన్నైనా కొడుతుంది. ఎప్పుడు గొడవ అవుతుందా, గుంపులుగా జతగట్టి ముచ్చట్లు పెట్టుకుందావా అని చూస్తారే కాని పరిస్థితిని అర్థం చేసుకోరు. ఇంకా ఏం చూస్తున్నారు? వెళ్ళండి. చూసావా, ఒక బిడ్డని అమ్మ ఎలా కాపాడుతుందో నన్నలా కాపాడావు. నీది అమ్మ ప్రేమ కాదు, అమ్మని మించిన ప్రేమ. కోపం వస్తే అమ్మ కొడుతుంది, మొన్న కొట్టింది కూడా. నువ్వు కొట్టవు, ప్రేమగా చూసుకుంటావు. అవునక్క, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరెందుకు జనాలకు తెలీదు? మనిద్దరం గొడవ పడతామనుకుంటారు.
మనము ఒట్టి అక్కా చెల్లెలం కాదంజలి. నువ్వు నా గుండెవైతే నేను నీ ఆత్మని. సరేనా? మనం బ్రతికున్నంత కాలం ఇలాగే ప్రేమగా ఉండాలి. చనిపోయాక కూడా. సరే, ఈ పూటకి నేనే నీకు ముద్దలు కలిపి తినిపిస్తా. సరేనా? రా. చేయబెట్టమ్మా. ఏయ్, ఎవరైరు? లైన్ కనబడట్లేదా? ప్లీజ్ భయ్యా, ప్లీజ్. ఏందా మధ్యలో? టైం ఏం మనుషులే మీరు? ప్లీజ్. కడగానే బ్యాచ్ అంతా మాకైతే వెళ్తారు. దేవుడా దేవుడా దేవుడా, ఆ రోజు అర్జున్ బావకు వచ్చిన జాతకం ప్రకారం గీతక్కతో పెళ్లి సెటిల్ అయింది. ఇవాళ నేను నా జాతకంలో ఖచ్చితంగా నేను కోరుకునేవాడి జాడ తెలియాలి. ప్లీజ్ దేవుడా. దేవుడా, అమ్మకి భయపడి నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను. తను ఎక్కడున్నా కనిపించేలా చేయి తండ్రి, ప్లీజ్. పూజారి గారు, త్వరగా నా జాతకం చెప్పండి. చేయబెట్టమ్మా. పూజారి గారు, ఏమని వచ్చింది? నువ్వు కోరుకున్న వాడితోటే నీ పెళ్ళవుతుందమ్మా. అవునా? Yes, yes, yes. ఇదిగోండి. Yay! ఏ అంజలి, హాయ్ బావా. నువ్విక్కడ? టైం ఎలా రన్ అవుతుందో చూద్దామని వచ్చాను. ఇంతకీ నీకే వచ్చింది? నేను కోరుకునే వాడితోనే నా పెళ్ళి అవుతుందంట. చూడు బావా. వావ్, గ్రేట్ అంజలి, యు ఆర్ సో లక్కీ. కోరుకున్న వాడితో పెళ్లి జరగాలంటే అదృష్టం ఉండాలి. అవును బావా, చాలా 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 సంతోషంగా ఉంది. ఏంటి, ఎవరినైనా ఇష్టపడుతున్నావా? అది అదేం లేదు బావా, అదేం లేదు. ఏమో, నిన్ను చూస్తుంటే డౌట్ వస్తుంది. అమ్మా, మీరిక్కడే ఇలాగే మాట్లాడుతూ ఉంటే మా గిరాకీ దెబ్బతింటుంది. సారీ. చేబెట్టు బాబు. ఓకే.
ఈరోజు మా ఇంట్లో ఒక ఉపద్రవం పొంచి ఉందంట. జాగ్రత్త బాబు, జాగ్రత్త 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 బాబు. డబ్బులు పెట్టుకున్నది జాగ్రత్త. ఏం ఆలోచిస్తున్నావు బావా? లేదు, వెంటనే ఇంటికి వెళ్ళాలి. దీన్ని బట్టి చూస్తే ఏదో ప్రమాదం జరిగేలా ఉంది. సరే పద వెళ్దాం. స్లోగా వెళ్ళు బావా, ఇంట్లో వాళ్ళకేం కాదు. అమ్మా, అమ్మా, చిన్నడా, నాన్నా, చిన్నడా, అన్నయ్య, అన్నయ్య, అర్జున్, వదినా. అర్జున్. చిన్నడా, అమ్మా, అమ్మా, నీకేం కాలేదు కదా? నాకేమైందిరా? నేను బాగానే ఉన్నాను. నాన్న, నాన్న, మీరు బానే ఉన్నారు కదా? చిన్నోడా, నేను బానే ఉన్నాను రా. ఏమైంది అన్నయ్య, చిన్నోడా? హా? అన్నయ్య, నీకేం కాలేదు కదా? మేమందరం బానే ఉన్నావురా. ఇంతకీ నువ్వు బాగున్నావా? ఏమైంది? వదినా, అందరూ సేఫ్ కదా? అర్జున్, అసలు ఏమైందిరా? ఎందుకంత కంగారుగున్నావు? అమ్మా, అది అంజలి, నువ్వన్నా చెప్పమ్మా, అసలేం జరిగింది? ఏం లేదత్తయ్య, ఇందాక జాతకం చూపించుకున్నాడు. దానిలో ఇంట్లో ఏదో ఘోరం జరగబోతోందని ప్రింట్అవుట్ వచ్చింది. అది చూసి కంగారు పడి ఇంటికి వచ్చేసారు, అంతేనా? ఏమో అంజలి, వీడు నిన్ను కూడా కంగారు పెట్టుండాలే. ఏమైందోనని చాలా కంగారుగా వచ్చాం మావయ్య. జాతకం చూసినప్పటి నుండి ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా అవుతుందా అని చాలా టెన్షన్ పడుతున్నాడు. సరిపోయింది. వయసు అయిపోయే కొద్దీ మీ నాన్న లాంటి వాళ్ళు జాతకం నమ్మాలి గాని ఎంగేజ్ లో ఉన్న నీలాంటి వాళ్ళు నమ్మడం ఏంట్రా? అయినా ఇలా కంగారు పడుతున్నావేంటి? అమ్మా, మనమంతా ఎక్కడ ఉన్నాం? ఇంతకీ పూజ ఏది? ఇక్కడెక్కడ ఉండాలరా. పూజ, పూజ.
అబ్బబ్బబ్బబ్బా కాఫీ అడిగితే ఇంట్లో ఒక్కడూ నా గురించి పట్టించుకోవట్లేదు. పూజ 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 ఎక్కడున్నావు? పూజ 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 అమ్మ పూజ 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 ఎక్కడున్నావే? పూజ 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 నీకేమైనా పిచ్చా? గ్యాస్ లీక్ అవుతుంది, చూసుకోవా? పూజ పూజ అమ్మ పూజ నీకేం కాలేదు కదా? ఊరే చిన్నాడా, జాగ్రత్త. ఏమైందే? ఏంటే పూజ? నువ్వు వచ్చి పక్కకు లాక్కుపోయి ఉంటే ఈ పాటికి కాలు బూడిదైపోయేదాన్ని. థ్యాంక్ యూ అంజలి. మేమందరం ఉన్నాం కదా, నీకేం కాలేదు. ఏడోకు ఏడోకు, ఊరుకో, ఏడోకు. నేను చెప్పానా ఏదో ఘోరం జరగబోతుందని? టైం బాగుండి పూజ బతికిపోయింది. మొదటిసారి డాక్యుమెంట్స్ తగలపడ్డాయి. నాకు షాక్ కొట్టింది. ఏదో జరుగుతుంది. సరే సరే, ఇంకా ఇక్కడ ఎందుకు? పదండి పదండి. ఏమైనా చెప్పరా, నాకు ఈ ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంది. ఎందుకురా భయపడ్డాం? రెగ్యులేటర్ సరిగ్గా పెట్టక గ్యాస్ లీక్ అయింది. అది సరిగ్గా పెట్టకపోవడం మందేగా పొరపాటు. సరే, జరిగిందేదో జరిగింది. ఇక నుంచైనా మనం జాగ్రత్తగా ఉందాం. హడావుడొద్దు. అంజలి ఎలాగో వచ్చావు, భోంచేసి వెళ్ళమ్మా. ఇప్పుడేం వద్దక్కా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఈసారి వస్తే మాత్రం తప్పకుండా భోంచేసి వెళ్ళాలి, సరేనా? అలాగే అత్తయ్య. పూజ, భయపడకు, ధైర్యంగా ఉండు. టేక్ కేర్. అలాగే వదినా. అత్తయ్య, అక్క, వెళ్ళొస్తాను. మావయ్య, బావగారికి వెళ్ళొస్తాను.